కానీ ప్రజల్లో అంటే కొద్దిమంది ఇన్‌ఫ్లుయెన్స్‌డ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు బాధపడి ఉండొచ్చు. లేదా వాళ్ళేమన్నా భావన ఉండవచ్చు వారిలో గానీ, చాలామంది ప్రజల్లో కేసీఆర్ పట్ల ఇంకా ఆరాధన ఉన్నది. కేసీఆర్ అయ్యో! కేసీఆర్ ఓడిపోయిండేమిటని చాలామంది బాధపడుతున్నారు. ఒక చర్చ కూడా సోషల్ మీడియాలో జరిగింది. నేనేమంటున్నా అంటే క్రూరమైనటువంటి చాలా ప్రజాకంటకుడైనటువంటి ఒక రాజు, ఒక నిజాం ఇద్దరు కలిస్తే ఎవరైతారో ఆయనను మనం కేసీఆర్ అనొచ్చు అనేది నా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్లేషణ. మీరేమని అనుకోండి, ప్రజలలో ఏం కనిపిస్తుంది అంటే ఆయనకు సంబంధించినటువంటి మంచి విషయాలు చర్చకు తెస్తున్నారు. ఈరోజు 7 కోట్ల అప్పు వాస్తవమా కాదా? లక్షల కోట్లు. 7 లక్షల కోట్లు. 7 లక్షల కోట్ల అప్పులు తీసుకురావడం అనేటటువంటిది దేనికి సంకేతం అనేటటువంటిది నేను అడుగుతున్నా. ఈరోజు హైదరాబాదు నగరం ఉంది కాబట్టి, పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటటువంటిది కుక్కలు చింపిన విస్తరైంది కాబట్టి, రాజధాని లేని అనాథ అయింది కాబట్టి, ఈ హైదరాబాదు నగరంలో ఉండేటటువంటి కంపెనీల నుంచి కోకొకలుగా ఆదాయం వస్తుంది కాబట్టి నువ్వు చెప్తున్నటువంటి 3,17,000 తలసరి ఆదాయం నువ్వు చూపించగలుగుతున్నావు. బుచ్చన్న, ఇక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలోనే వికారాబాద్ జిల్లా ఉంటుంది. వికారాబాద్ జిల్లా యొక్క తలసరి ఆదాయం 1,50,000. దగ్గరనే ఉంది కదా, ఎందుకు రాలేదు? ఈరోజు నేను చెప్తున్నా, నీవు నీళ్లు, నిధులు, నియామకాలు, నీళ్లు అనేటటువంటివి ఎవరైనా మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు గోదావరిలో దోపిడీ జరిగే అవకాశం లేదు. కృష్ణా డెల్టా దోపిడీకి గురి అయ్యే అవకాశం ఉంది. కృష్ణా డెల్టా ఎవరైనా సరే కృష్ణా నీళ్లను ఎట్లా ఒడిసి పట్టుకోవాలనేటటువంటి ఆలోచన చేయకుండా దక్షిణ తెలంగాణను మొత్తం గంగలో ముంచి పైసలు వచ్చేటటువంటి కాళేశ్వరం కట్టింది వాస్తవమా కాదా? నంబర్ 1. రెండవది, ఈరోజు కృష్ణా నీళ్ళపైన మొసలి కన్నీరు కాస్తున్న నువ్వు ఈ 9.5 సంవత్సరాల్లో కృష్ణా నది జలాల కోసం నువ్వు చేసినటువంటి చర్యలేంటి? నంబర్ 1. నంబర్ 2, నిధులకు సంబంధించి ఈరోజు నిధులు అనేటటువంటివి ఏ విధంగా దోపిడీకి గురి అయినాయి. ఈరోజు సంక్షేమ హాస్టళ్ళు ఈ రాష్ట్రంలో 10,000 గురుకులాలు పెట్టినారు. ఒక్క గురుకులానికైనా నువ్వు కనీసం పర్మనెంట్ బిల్డింగ్ కట్టినదేమో అడుగు. అన్నీ కూడా కిరాయి కొంపల్లో ఇంజనీరింగ్ కళాశాలలో నడుస్తున్నాయి. రాష్ట్రంలో విద్యార్థులకు టాయిలెట్ కట్టలే రాష్ట్రానికి హైకోర్టుకు పోతే తప్ప రాష్ట్రంలో విద్యార్థులకు హైకోర్టు తనే చెప్పిండు విద్యా వైద్యం నేను గాలికి వదిలేసినాను. ఇవే కాకుండా నేను ఈరోజు స్పష్టంగా మీకు చెప్తున్నా, ఎవరైతే వీళ్ళ యొక్క తాబేదారులు ఉన్నారో 120 మంది, దీంట్లో ఐఏఎస్లు ఐపీఎస్ల గురించి నేను మాట్లాడతలేను, వీళ్ళ తాబేదారులైనటువంటి అంటే వీళ్ళ కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉండేటటువంటి, కుటుంబ సభ్యులలో కిచెన్ క్యాబినెట్లో ఎప్పటికప్పుడు సమావేశమయ్యేటటువంటి ఉద్యోగ సంఘ నాయకులు కావచ్చు, లేదా పిఏలు పిఎస్గా చలామణైనటువంటి అనేక మంది వ్యక్తులు కావచ్చు. సుమారు 120 మంది 1,00,000 కోట్ల క్లబ్లో ఉన్నారు. ఇది చాలా సీరియస్ మాట. 120 మంది 1,00,000 కోట్ల క్లబ్లో ఉన్నారా? నేను 120 మంది 1,00,000 కోట్ల క్లబ్లో ఉన్నారు. జాబితా ఉందా? నేను ఇస్తా పక్కా. ఓపెన్ ఛాలెంజ్. 120. నేను ఏమంటారు, దాంట్లో ఐఏఎస్లను కలుపుతలేను, ఐపీఎస్లను కలుపుతలేను. ఓన్లీ మంత్రుల దగ్గర ఉన్న పిఏలు పిఎస్లు వీళ్ళ యొక్క బినామీ దందాలు చూసేటటువంటి కార్లు ఒక దందా. ఈ రాష్ట్రంలో హైదరాబాదు నగరంలో స్కూటర్ పార్కింగ్ ఒక దందా, ఇసుక ఒకడు అమ్ముకున్నాడు, కంకర ఒకడు అమ్ముకున్నాడు, సిమెంట్ ఒకడు అమ్ముకున్నాడు, పైపులు ఒకడు అమ్ముకున్నాడు. అమ్ముకోనటువంటి విషయం లేదు ఈ రాష్ట్రంలో. రియల్ ఎస్టేట్ అనేటటువంటి దాంట్లో సుమారు 50 మంది వీళ్ళ బినామీలు చలామణి రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నీ కొల్లగొట్టినరు. ఇది వాస్తవము. ఎన్నికలకు ముందు 2 నెలల ముందు 20,000 ఎకరాల భూమిని హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములను అన్యాక్రాంతం చేసిండ్రు. నేనేమంటున్నా, ఈరోజు నేను మీకు స్పష్టంగా చెప్తున్నా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి దగ్గర నుంచి, టి అంజయ్య దగ్గర నుంచి, మర్రి చెన్నారెడ్డి దగ్గర నుంచి, మాజీ ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నారో పివి నరసింహారావు దగ్గర నుంచి ఈ రోజు వరకు, బూరుగుల రామకృష్ణారావు దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ కుటుంబం కూడా ఇంత దోపిడికి పాల్పడలేదు. వీళ్ళలో ఒక పైసా వంతు దోపిడికి పాల్పడలేదు. రాష్ట్రాన్ని మొత్తం దోచుకున్నటువంటి కుటుంబం ఇది, దోపిడికి పాల్పడ్డటువంటి కుటుంబం ఇది. ఒక సామాజిక వర్గాన్ని
అన్ని రంగాల్లో ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసినటువంటి కుటుంబం ఇది. ఇప్పుడు నాకు చిన్నది ఒక డౌట్ ఇక్కడ. ఒక సామాజిక వర్గాన్ని అని అంటే బహుశా మీరు టి ప్రభాకర్ రావు అని ఇందాక అన్నారు, ఒకటే సామాజిక వర్గం. టి ప్రభాకర్ రావు లాంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. మీరు అన్నారు నేనేమంటున్నా, సామాజిక వర్గం అంటే ముఖ్యమంత్రి ఒక సామాజిక వర్గం, మీద సామాజిక వర్గం, అట్లా కూడా క్వశ్చన్ వస్తుంది వెంటనే. అన్నగారు మీరు ఇంకా కూడా ఇన్నోసెన్స్గా ఉన్నారేమో అనిపించింది, అంటే అమాయకంగా ఉన్నారేమో అనిపించింది. అంటే మీరు దగ్గరలో సహజంగానే కొంత అమాయకత్వం ఉంటుంది, సహజంగానే సమాజం మీద కొంత ప్రేమ ఉంటుంది అనుకున్నా, కానీ అమాయకత్వం ఇంత స్థాయిలో ఉంటుందని నేను అనుకోలేదు. పోలీసుల పేరుకే మహేందర్ రెడ్డి డీజీపీ, అక్కడ చెలామణి అయ్యేది ప్రభాకర్ రావు. ప్రభాకర్ రావు నంది అంటే నంది, పంది అంటే పంది. ఇది వాస్తవం కాదా అనేటటువంటిది రాష్ట్రంలో ఉన్న పోలీసులను అడగండి. ఒకటి, అదేవిధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంటు, సెక్రటేరియట్లో ఒక తాబేదారు ఉంటాడు, సెక్రటేరియట్లో మంత్రులకు లేనటువంటి అధికారం, సెక్రటేరియట్లో ఐఏఎస్ అధికారులకు లేనటువంటి అధికారం, సెక్రటేరియట్లో జీఏడీలో పనిచేస్తున్నటువంటి భూసాని వెంకటేశ్వర్లు అనేటటువంటి ఒక వ్యక్తి, ఈ యొక్క అధికారి ఆల్రెడీ డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారి పోతే లేవలేదనేటటువంటి కోపంతో ఆ అధికారిని 6 నెలలు చెట్లు పట్టించినటువంటి మాట వాస్తవం కాదా? ఇంకే కాదు, ఇంకొకటి ఫైనల్ చెప్తా. మీకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తెలుసు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఇంకో దొర ఉంటాడు, ఆ దొర ఏం చెప్తే అదే వేదం. పాపాల పాపారావు ఆయన పేరు. ఆ దొర చెప్పిందే వేదము. మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ వీళ్ళంతా చీపురు పుల్లతో సమానము. ఒకవేళ ఆయనకు 1,00,000 కోట్లకు 1 రూపాయి తక్కువ ఉన్నా నేను తెలంగాణ వదిలిపెట్టిపోతా. చాలా మీరు ఓపెన్ ఛాలెంజ్లు వేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ డిఫమేషన్ కేసు వేస్తే మీ మీద ఓపెన్గా వాళ్ళ పాపాలు అంటారు, తాబేదారు అంటారు, దూర అంటారు, రాజు అంటారు. వాళ్ళ 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 సొసైటీలో వాళ్ళ డిఫేమ్ చేయట్లేదు వాళ్ళు. నేనేమంటున్నా, ఒకటి నేను ఒక విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా నేనేమంటున్నా, దోపిడీ అనేటటువంటిది ఏ రూపంలో ఉన్నా మనకు ఒకసారి చెప్పిండు, దోపిడీ బయటోడు చేస్తే పొలిమేర దాటి కాలోజీ అన్నాడు, ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే దూరం దాకా తన్నే జరుపుతాం, ప్రాంతం వాడు దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాతర వేస్తాం. ఇది తెలంగాణ ఉద్యమం సందర్భంగా కాలోజీ నారంట నాగోడవలో రాసిండు, చాలా మీటింగ్లో మాట్లాడండి విషయాన్ని. అది మన దొర కూడా చాలాసార్లు చెప్పిండు. మరి ఈ దోపిడీ పాల్పడ్డటువంటి దొరను, ఈ దోపిడీకి పాల్పడ్డటువంటి దొర ఆ నిజాం అనేటటువంటి వ్యక్తి ఓన్లీ ఒకటే కాశీం రజీని పెట్టుకున్నాడు. కానీ ఈ దొర మాత్రము ప్రతి డిపార్ట్మెంట్కు ఒక కాశీం రజీని పెట్టిండు, ప్రతి డిపార్ట్మెంట్కు. ఆ డిపార్ట్మెంటులో ఆ యొక్క సామాజిక వర్గంకు సంబంధించినటువంటి వ్యక్తుల చేతిలో డిపార్ట్మెంట్లు ఉన్నాయి. మంత్రులు వేస్టు. నేను ఇంత స్పష్టంగా చెప్తున్నా. రిజల్ట్ వచ్చే రోజు మీరు ఎక్కడున్నారు? 23 అసెంబ్లీ ఎన్నికలు అది నేను ఇంట్లోనే ఉన్నా. టీవీ చూస్తున్నారు? చూస్తున్నా. మీ భావన ఏమిటి అయిపోయిన తర్వాత? రిజల్ట్ వచ్చిన తర్వాత సగటు తెలంగాణ వాడు ఏదైతే 63 రోజులు నేను జైల్లో ఉన్నా, చెంచల్గూడ జైల్లో. 63 రోజుల తర్వాత చెంచల్గూడ జైలు నుంచి బయటికి వచ్చిన. బయటకు వచ్చినప్పుడు నేను పెద్దగా నా యొక్క ఫీలింగ్స్ ఏమీ లేవు. కానీ మా అమ్మ, మా నాన్న ఎట్లయితే సంతోషంగా ఆనంద బాష్పాలు రాల్చిండ్రో, ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల ప్రజలు కూడా ఈ ప్రభుత్వం పోయింది. బహుశా నేను ఇంకా కూడా ఒక అడుగు ముందుకే చెప్తున్నా, కాశీం రజ్వీ అనేటోడు ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కలేక విమానం రెక్కను పట్టుకొని పరిగెత్తి పాకిస్తాన్కు పారిపోయేటటువంటి పరిస్థితి ఎట్లయితే ఉందో, అట్లా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క పరిపాలకులు ఎక్కడికక్కడ పారిపోతారు అనేటటువంటి ఆ యొక్క ఆనందకరమైనటువంటి సన్నివేశం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు ఎంత సంతోషపడ్డానో అంతే సంతోషం ఆ రోజు నాకు కలిగింది. ఆన్ రికార్డ్ నేను మీకు చెప్తాను.